హలో, ఈరోజు టేస్టీగా ఈజీగా రసం ఎలా చేయాలో చూద్దాం. పప్పు వేసి రసం ఈ స్టైల్లో చేస్తే సూపర్గా ఉంటుంది. కుక్కర్లో హాఫ్ గ్లాస్ బ్యాళ్ళు పెట్టుకొని ఒక 3 టమాటాలు, చింతపండు అదే కుక్కర్లో ఒక కప్పులో పెట్టి ఉడకబెట్టుకొని బాగా చల్లారిన తర్వాత ఇది బాగా ఉడికి చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారాలా బ్యాళ్ళు వచ్చేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలా. టమాటాలు, చింతపండు బాగా పిసికేసి పిప్పి తీసి పెట్టుకోవాలా. తిరగవాతకు ఒక బాండిల్ కానీ పాత్ర కానీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా కలబెట్టుకొని అది బాగా కలర్ వచ్చిన తర్వాత జీలకర్ర, మిరియాల పొడి ఒక 2 టీ స్పూన్లు వేసుకొని ఇందులోనే కలిపి పెట్టుకున్న రసం వేసేసి రుబ్బి పెట్టుకున్న పప్పును కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని అందులోనే రుచికి తగినంత ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని బాగా కలబెట్టేసుకోవాలా. బాగా కలబెట్టేసుకున్న తర్వాత బాయిల్ అయ్యేంత వరకు ఉడకనవసరం లేదు. మీకు కారం కావాలంటే ఇంకొక పచ్చిమిరపకాయ ఒకటో రెండో పచ్చిమిరపకాయ వేసుకుంటే కట్ చేసి సరిపోతుంది. బాగా బాయిల్ అయ్యేటప్పుడు కొత్తిమీర వేసుకుంటే రసం రెడీ. అంతే.